అన్నట్టు ఇట్లా రాదు ఇక్కడ రాదు పెళ్లి కూడా పెట్టి చూడు పెట్టించుకో ఈ మధ్యలో కూడా పెట్టించుకో బాగున్నా పోతుంది కూడా అప్పుడే డార్క్ అవ్వలేదు పోతుంది నైట్ మేకప్ షేడ్స్ అయిపోతుంది నువ్వు మేమే పెట్టుకో పెళ్ళికి పెడతారు కదా మేబీ పెళ్ళి పెడతారు ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా అంతసేపు పిరాగగా ఆపైన మరో తీరం నే చేరగా ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం కన్నుల్లో సంబరంలో మరింత ఉన్న చాలనంత బంధించే పంజరంలో నిశీతి దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉందే ముందే రాగరూపం నా పైన ఓ పూలవాన చూపేనా ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా ఓసారి వచ్చిందే నా గుండెలోకి గుండె పోటులా ఓ ఆపైనే మరో తీరం నే చేరగా ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం ఫస్ట్ డే కాల్లో మాట్లాడినప్పుడు లైక్ ఫస్ట్ స్ట్రేంజర్తో మాట్లాడిన ఫీలింగ్ అసలు లేదు. లైక్ చాలా డేస్ నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్తో మాట్లాడిన ఫీలింగ్ వచ్చింది. సో ఈజీగా కనెక్ట్ అయిపోయాము.
త్రూ కాల్ యాక్చువల్లీ. తర్వాత పెళ్లి చూపుతారు. నా పెళ్ళి కాసేపు పాతే అంటారు, తర్వాత మా డాడీ కౌన్సిలింగ్ ఇస్తారు అదే అంట. అట్లా ఇప్పుడు చెప్తున్నా, మా రమయ్య నేనైనా ఒకే అమ్మాయిని చూసినాం, ఒకే అమ్మాయిని మా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాం. ఓ 10 మంది అమ్మాయిలను చూసి అందులో ఒక్కరిని చూసి నచ్చుడు కాదు. నేను అడుగుపెట్టింది, బయటికి అడుగుపెట్టింది ఈ పాప వాళ్ళ దగ్గరికే. అడుగు పెట్టినామంటే ఆ పాప మన ఇంటి కోడలు ఉండాలి. అది మా రమ యొక్క నిర్ణయమే, నా నిర్ణయం. మా బాబు కూడా అంతే. ఒక ఆడపిల్లను మనం ఎట్లా పడితే అట్లా తీసుకొని చూడడం, చూసినాక రిజల్ట్ చేయడం అట్లా చేయొద్దు. అది నా దృష్టిలో అది మంచి పద్ధతి కాదు. చిన్నప్పుడు చాలా మారం చేసేది, స్కూల్ పోవాలన్నా ఏడిచేది, చాలా ఇబ్బందిగా స్కూల్కి వెళ్ళేది. అయినా ఏడ్చుకుంటా కూడా స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఫోన్ అనేది మారాలు చేసేది, దొరకిచ్చేయనకపోయేది, అయినా కోప్పడి పంపించేది. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతారని అక్కడనే వదిలిపెట్టిపోయేది. స్కూల్కి పోతున్నప్పుడు వెనక మళ్ళీ సైకిల్ మీద ఇతను కూర్చున్నాడు. ఇక్కడ ముందే చెప్పిండు చిన్నోడు పెద్దోడికి, అక్కడ ఐస్ క్రీమ్ ఉన్నది, ఆడ ఆపు, కొనిచ్చినాకనే మళ్ళీ నువ్వు పోదాం అన్నాడు. ఐస్ క్రీమ్ అంటాను ఎందుకు, రోజు ఐస్ క్రీమ్ అవసరమా అని వాడు ఏం చేసిండంటే ఆ ఐస్ క్రీమ్ షాపు దాటిపోయాడు. దాటిపోగానే వీడేం చేసిండు, అంత చిన్నతనంలో వీడు ఆపలేదని సైకిల్ దునికిండు. ఏం కావాలి నాన్న అంటే ఐస్ క్రీమ్ కావాలి, మా డబ్బులు ఎవరంతా రేపు నేను ఇస్తా. వీడు లేడు అని తెలిసి ఐస్ క్రీమ్ కాడ ఉన్నాడా, వీడే రావాలి. దీనికి పనిష్మెంట్ ఏంటంటే వీడు రావాలి, మళ్ళీ ఇంటికి ఒక్కడే రావాలి. నడిచేని వస్తే వాడు ఒక్కడే నడిచి వచ్చి, నువ్వు వదిలిపెడితే నేను రాలేదా, నాకు తెలియదు ఆ ఇల్లు అని వచ్చి. ఇక ఆమె కొంచెం చదువుకున్నాక తర్వాత ఇక ఆమె ఇష్టపూర్వకంగానే ఆమె కావాలని పెద్ద పెద్ద ఆ స్కూల్కి తీసుకుపోతాను. ఆమె చదువుకోవడం కొట్టుకునే కొద్దిగా మంకు ఎక్కువనే చేసేది మా బిడ్డ. మా కొడుకు భయపడేవాళ్ళు. ఈమె మంకు ఎక్కువనే, ఆమె ఇష్టమైందే చేయాలి, కాదంటే అలుగుతుంది.
బాగా చేసిండు. చిన్నకు నేచురల్ కావాలి, నేచురల్ కావాలి. బాగా ఇష్టము, ఆయనకి ఇష్టము. పాపకు కూడా బాగానే. ఆమె కూడా పల్లెటూరు వాతావరణము, ఇటు సిటీ వాతావరణం రెండు ఉన్నాయి ఆమె దగ్గర. అర్బన్ విలేజ్ వాతావరణము, అర్బన్ వాతావరణం, మిక్స్డ్ వాతావరణంలో ఉన్నారు. ఏది అడిగితే అది కావాల్సింది అంతే. మనసులో పెట్టుకుంటుంది, ఏమనదు. అవునవే మనం అనుకోవాలి, ఇక ఆమెకు అట్లనే ఉంది మనసులో. तारे किनारे डूबी जाऊं मारे, छोड़ी दीधी नाव मझधारे, तारे रे अड़सारे उभी जाऊं मारे, झूली जाऊं तारे पलकारे, घेरा घेरा आभे जितदे कूतितला लाली देखन में गई हो गई మా కోడలు వాళ్ళ బాబు బాబు నేను బాబు అంటాడు. మా దగ్గర కొద్దిగా అంగడి చిన్నప్పటి వాళ్ళ కొద్దిగా అంగడి మంచిగా చేసేది. ఎప్పుడు నా 9, 7, 6 ఏళ్ళను అప్పటికండి కొద్దిగా చదువుకున్నాను, చదువుకున్నాను. సో మంచిగా అంగడి చిన్నప్పుడు అంటే కొంచెం అంటే చిన్నప్పుడు అట్లుండే. అయితే ఇక కొన్ని రోజుల వరకు చదువు చేసేటప్పుడు ఇక అవన్నీ జోక్యాలు మర్చిపోయింది. చదువు మీద మంచిగా నువ్వు నన్ను డామినేట్ చేస్తా అనుకుంటున్నావా? లేదు, అడుగుదా. పోల్ పోలా ఓకే. బ్రైడ్ వర్సెస్ గ్రూమ్, ఓటింగ్ పోల్. బాస్. నిన్ను వదలి నేనుండగలనా, నన్ను వదలి నువ్వుండగలవా, నిన్ను వదలి నేనుండగలనా, నన్ను వదలి నువ్వుండగలవా, ఇది నీ వాంఛగాదే, నాకు ఏ వాంఛలేదే, పంచభూతములు అనుకున్న విధిని ఆపవులే, నిన్ను వదలి నేనుండగలనా, నన్ను వదలి నువ్వు ఉండగలవా. చాలా బాగానే ఉంది.
ధర్మేచ అర్థేచ అర్థేచ రామేచ కామేచ అయ్యేచ త్రయేచ కలతలేమో తలదించుకుంటా ఇతన ప్రేమ ప్రసరించగా ధర్మమునందు ధర్మమునందు తనలెత్తుకుంటా అర్థమునందు ఇతన వెలుగు జీవితాంతం ప్రవహించగా ఈ అమ్మాయి కోట కట్టి ఏలేటి రేడు వీడే భూమి పెదవంచులే మెరిసే వీడి సాధనకే నిన్ను వదలి నేనుండగలనా నన్ను వదలి నువ్వుండగలవా అలలవోలె సంకల్ప బలముంది సంద్రాన్ని ఎదురీదగా చినుకువోలె ఉరికేటి మనసుంది బతుకుల్ని పండించగా ఏ అశ్రుధారనైనా ఆనంద భాష్పవల్లే మార్చు ఆచార్యుడే కరిగించే వేళ బదలే నీ మనసులో ఉన్న తపన ప్రతి మదిని కదిలించు ఘటన. I wish that excitement and that happiness stays forever in your life. I wish you a happy married life, and to you and Srikanth. I wish you all the best, Shamla. Be happy and congratulations. All the best. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉండండి, అండర్స్టాండింగ్గా ఉండండి. ఫైటింగ్స్ అనేది వెరీ కామన్, బట్ స్టిల్ టుగెదర్ ఉండి మూవ్ ఆన్ అయిపోవాలి మీ ఇద్దరు. ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నిన్ను వదిలి నేనుండగలనా కంబైన్ స్టడీసా? ఏ బ్రో అందరం కలిసి వచ్చినాం. ఆ నుంచి మీరు ఏ నిజాన్ని రాబట్టలేదు. వాళ్ళు వీడియో తీసు. अर्जेंट कार पका आपको? అరే కార్ ఆపరా పక్కకు. బోర్డు మీద మర్చిపోకూడదని ఇద్దరు ఒకటే పేర్లు, కే శ్రీకాంత్ రెడ్డి. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని మేము అందరము ఒకరిని లడ్డోడిని చేసినాం, ఇంకొన్ని బక్కోడిని చేసినాం. ఆ బక్కోడు వీడే. Full satisfied. Fully satisfied. You can truly blindly choose Pearl Seasons.
థ్యాంక్ యూ 12 seasons. థ్యాంక్ యూ. Tell my honey come back. Tell my honey come back.